ఆయన హాయ్ అన్న. బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ప్రవర్తిస్తున్నారు అన్న? బిగ్ బాస్ లందు ఈ బిగ్ బాస్ వేరయ్యా విశ్వ దాభిరామ వైల్డ్ కార్డ్ సూపర్ రా మావా అన్న ఫీలింగ్ కలిగిందన్న. వైల్డ్ కార్డ్ ఒక్కొక్కరు ఎంట్రీ ఉంది భయ్యా. కూతరామ్ కర్మన్నే వాదిగా రహస్యం వైల్డ్ కార్డ్ బిగ్ బాస్ లో ఇరికిచ్చాం అన్నట్టుగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అన్న వచ్చిన 8 కూడా వర్త్ అనే ఫీలింగ్ కలిగిందన్న. వాళ్ళ ఎంట్రీ కానీ వాళ్ళ ఫుటేజ్ కానీ చాలా పంపించింది. నిజంగా మొన్నటి వరకు బిగ్ బాస్ చూస్తుంటే ఒక 5 లక్షలు ఒక 6 లక్షల వరకు వ్యూస్ వచ్చినాయి. కానీ ఈ రోజు బిగ్ బాస్ ప్రోమో అని గుర్తుంటే మిలియన్ల వ్యూస్ ఉన్నాయి అన్న. 2.2 మిలియన్స్. ఈ రకం అంటే ప్రజలు కూడా అరే వైల్డ్ కార్డ్ కావాలని కోరుకున్నారు. నిజంగా అటెండ్ జరిగిందన్న. మొన్నటి వరకు మన బిగ్ బాస్ ఏం వస్తున్నా 6 సార్లు వస్తుంటాయి కదా. 6 సార్కి ఎంత ఉండే చాలా తక్కువ మంది సబ్స్క్రిప్షన్ ఉన్నాయన్న. నిన్న వచ్చిన వైల్డ్ కార్డ్ ద్వారా హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ జరిగింది. హైయెస్ట్ వ్యూస్ వచ్చిన 6 సార్ కంటే నిజంగా వైల్డ్ కార్డ్ వల్లనే చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది అన్న. మెయిన్ చెప్తాను నిన్న మన ముక్కు అవినాష్ అయితే అమ్మో ఈయన మామూలు కామెడీ కాదు, మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, చాలా బాగా అనిపించింది అన్న. తన ఏబీ కానీ ఇంకోటి ఏంటంటే అతను డాన్స్ పర్ఫార్మెన్స్ సహజంగా ఎప్పటికీ ఏబీ వస్తుంది. డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా అనిపించింది. నాగార్జునతో సార్తో కొన్ని కామెడీ చేశాడన్న. అది చాలా బాగా నవ్వించింది అనమాట. సార్ నాకు రీసెంట్గా పెళ్ళి సార్ మరి నా వల్ల అవతలేదు సార్, నా వైఫ్ను లోపల పంపించారంటే అరే ఈ అమ్మాయి మామూలు కామెడీ చేస్తే అనే ఫీలింగ్ వచ్చింది. అంతేందుకు మరి మీ పెళ్లి ఫోటోస్ బాగున్నాయి ముక్కు అవినేష్ అంటే సార్ అమ్మాయి కూడా బాగుంది సార్ అని అంటాడు. అది చాలా అంటే మంచిగా అనిపించింది చూడడానికి కూడా. ముక్కు అవినేష్ చాలా ఎంటర్టైన్మెంట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. మన రోహిణి అయితే లేచిపోతే మొన్నగాడ ఎక్కడికి వెళ్ళావు రా అనే అంటారు. చాలా బాగా నవ్వొచ్చింది నిజంగా. నేను ఎపిసోడ్ వస్తున్నా నవ్వుతూనే ఉన్న. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది. మెయిన్ గంగా గురించి మాట్లాడాలన్నా. నేను చాలా మీడియాలో గంగా గురించి మాట్లాడుతుంటే చాలా మంది కింద కామెంట్ పెట్టారు, గంగా ఏం ఆడుతుంది, తనకు ఏం ఆడని తెలియదు, తనకు అర్థం చేసుకునే మైండ్ సెట్ లేదు, వచ్చిన 5 వారాలకి వెళ్ళిపోతుంది, తన మెయిన్ గేమ్ అంటే గేమ్ ఆడడానికి రాదని కామెంట్ పెట్టారు. కానీ నిన్న తను ఎంట్రీ కాగానే గేమ్ ఆడింది భయ్యా. నిజంగా తను మేబీ ఒక 60-70 సంవత్సరాలు ఉండొచ్చు. తను ఒక 28-26 అమ్మాయిలతో పోరాడుతుంటే బాబా ఏం అంటే ఒక బర్గర్ తిన్న వాళ్ళతోటి ఒక నాటుకోడి కూర తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఆడిన గేమ్. నిజంగా ఒక నిజం అంటారు చాలా ఫైర్గా అనిపించింది అన్న. గంగవ్వ గేమ్ ఆడుతుంటే అరే చూస్తుంటే నాకు అనిపించి పల్లె ప్రశాంత్ ఒక కొడుకు అనుకుంటే గంగవ్వ అమ్మ అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. నిజంగా అన్నది కాదన్న మట్టి వాసన మనకు అనిపిస్తుంది అన్న. సో వాళ్ళు ఆడుతున్నప్పుడు అరే మనోళ్ళు అన్న ఫీలింగ్ నాకు కలిగింది అనమాట. చాలా బాగా గంగవ్వ ఎంటర్టైన్మెంట్ అయితే ఫన్ చాలా బాగా అనిపించింది. రోహిణి పర్ఫార్మెన్స్ కానీ మన గౌతమ్ 2.0 ఉండే సార్ 3.0 అన్నాడు. నాకు అర్థం కాలేదు. వచ్చి రాగానే మణికంఠతో మాట్లాడుతున్నాడు అంటే మన స్క్రిప్ట్ వచ్చిందా మరి మన నాగమణికంఠ క్లోజ్ అయ్యా ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి అన్న చాలా మంది మనం బయట అనుకుంటాం ఎందుకు నాగమణికంఠ ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో సింపతిని గేమ్ చేస్తున్నాడు మనం అందరూ అనుకున్నాం. సో ఎవరు చెప్పలేకపోయారు. మన నాగార్జున కూడా చెప్పినట్టు ఉండే. కానీ నిన్న గంగ పోయి వారం గట్టిగా ఇచ్చిందన్న. ఏది మణికంఠ ఎప్పుడు అమ్మాయిలకు ఏడుస్తుంటా ఉంటావా బయట నుంచి పోతావా, పిల్లలు కావాలి లేకపోతే బిగ్ బాస్ కప్పు కావాలంటే వెళ్ళే బిగ్ బాస్ లో ఉంటా అంటాడు. సో మళ్ళీ ఒకసారి ఏడ్చామంటే నీకు నామినేట్ చేసి పారేస్తాను అది. నిజంగా అంటే అతనితో ఎవరైనా మాట్లాడమని భయపడతారన్న. వేరే కంటెస్టెంట్ ఆరే వీనికి సైకో రా బాబు వీనికేమంటే మనం నామినేట్ చేస్తాను ఉద్దేశంతో ఎవరు మాట్లాడరు. కానీ నిన్న గంగ వచ్చి మామూలు కసలకి వెళ్ళి చాలా బాగా అనిపించింది నాకైతే. ఓకే, గంగమ్మ ఆటలో గెలిచి అందరినీ బిస్కెట్ చేసింది అంటున్నారు. గంగమ్మ ఆటలో గెలిచి విష్ణుప్రియని ఆగం పట్టించింది కదా. నిజంగా తన తెల్ల మొక్కలు అయినాయి. అదే నేను చెప్తున్నా. తను ఒక 60-70 సంవత్సరాలు ఉంది. తను ఈ రకంగా ఒక 28-26 సంవత్సరాలు నువ్వు వాళ్ళతో పోరాటం చేయడం అని ఏంది అసలు నేను ఊహించలేకపోయినా. మనకు చూస్తుంటారు ఏం ఫైట్ ఉందిరా బాబు, ఏం స్పిరిట్ ఉందిరా బాబు. అరే 100% నేను చెప్తాను ఇదే రకం గంగ వాడితే మాత్రం గంగ ఎవరు ఆపలేడు భయ్యా. టాప్ 2 నిజంగా ఓటింగ్ కూడా మేబీ స్టార్ట్ అవుతుండొచ్చు. 100% నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్ గంగా ఉంటాన ఫీలింగ్ ఉంది. తీసుకొచ్చారు గంగనే అంటున్నారు. మనం నువ్వు అన్నాను కదా బిగ్ బాస్ కావాలని టీఆర్పీ కదా. సో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కొన్ని ప్రజలు రావాలి, వ్యూవర్షిప్ రావాలి, సబ్స్క్రిప్షన్ రావాలి కాబట్టి సో గంగవ్వ రావడం వల్ల చాలా బాగుంది. నాకు మెయిన్ గంగవ్వ ఏవి బాగా నచ్చిందన్న. గంగవ్వ ఎప్పుడు ముందు ఎలా ఉండే తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఎలా అయింది, ఎలా ఇల్లు కట్టింది, తను చెప్పింది దుబాయ్కి వెళ్ళినా పెద్ద ఫారెన్లో తిరిగినా అంటే అంత టేస్ట్ చేసే ఏవి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్ వల్ల చాలా మంది సక్సెస్ అయ్యారన్న ఫీలింగ్ నాకు అంటే బిగ్ బాస్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది నాకు నిన్న. ఓకే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్ కి హైప్ వచ్చిందంటే ఏం చెప్తారు? అవును 100% హైప్ వచ్చింది చెప్తాను. ఎందుకంటే బిగ్ బాస్ మీరు ఇప్పుడు యూట్యూబ్ మీద లైవ్ కొట్టు చూడండి. బిగ్ బాస్ ప్రోమోస్ అప్పుడు కొడితే ఒక 5 lakhs 3 lakhs వ్యూస్ వస్తుండే. ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమో కొడితే 2 millions 1 millions వచ్చినాయి. అంతేందుకు హాట్స్టార్ కూడా చాలా తక్కువ మంది డౌన్లోడ్ చేస్తారు ఈ ఇయర్లో. కానీ నిన్న జరిగిన ఏదైతే ప్రోమోస్ అవన్నీ చూసిన తర్వాత హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ జరిగింది నిన్న హాట్స్టార్ డౌన్లోడ్ చేస్తారు ప్లే స్టోర్ నుంచి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ వైల్డ్ అంటే వాళ్ళు చాలా వైల్డ్గా ఉన్నారని. వాళ్ళు విన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా ఈసారి? నేను అనుకుంటున్నా మేబీ నువ్వు అన్నట్టు కాకుండా ఇప్పుడు ఉన్న ఓచి ఏదైతే వాళ్ళ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మేబీ వాళ్ళు ఇద్దరు ఉండే ఛాన్స్ ఉంది. ఒకళ్ళు నిఖిల్ ఒకళ్ళు నబిల్ ఉంటారు. మిగతా టాప్ 5 వరకు మాత్రం వీళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. కప్పు కొడతారా అనేది కొద్ది సస్పెన్స్ మారిపోయింది. గంగవ్వ చేతిలో ఉందని నాకు తెలిసి. గంగవ్వ కప్పు కొట్టొచ్చు కొట్టకపోవచ్చు.